హై వ్యూవర్స్, నిన్నో మొన్న మాట్లాడుకున్నట్టున్నాం. వివేకానంద రెడ్డి కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యా అని. ఎందుకు? రంగన్న చనిపోయాడు కదా, వాచ్మెన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైతం ఓపెన్గా అయ్యారు. ఏమని? అనుమానాస్పద మరణాలు ఏంటి అసలు? రంగన్న మృతిని పోలీసు మీద తోయటం ఏంటి? ఛాన్స్ లేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తుంది. వాళ్ళే నిజాలు ఏంటో బయట పెడతారు. ఇప్పటికీ మన లెక్కకు వచ్చి 6. ఈ లెక్కకు రాకుండా ఎంతమంది ఉన్నారేంటో తెలియదు. ఏది? వివేకానంద హత్య కేసు సంబంధించి సాక్షులు కావచ్చు, అనుమానితులు కావచ్చు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? పాపం అమాయకుడు అయినటువంటి నారాయణ యాదవ్తో స్టార్ట్ చేద్దాం. వయసు 52 సంవత్సరాలు. చనిపోయినాటికి 2019 డిసెంబర్ 6. జగన్మోహన్ రెడ్డిని, భారత్ని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకున్న డ్రైవర్. అతను కారులో ఉండగానే జగన్ కానీ భారత్ కానీ ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. అర్థమైంది కదా అతనికి? వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకున్నా, హిందీలో మాట్లాడుకున్నా, పులివెందులో స్పెషల్ కోడ్ లాంగ్వేజ్ ఉన్నా కొంచెం అర్థమైంది కదా. అది వాళ్ళ భయానికి కారణమైంది. అప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశారు, విచారణ చేస్తున్నారు. ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చి రాగానే పులివెందుల వివేకానంద రెడ్డిని దేంతో చంపారు? గొడ్డలతో. ఎలా చంపారు, ఎక్కడ చంపారు, ఎట్టి తీసుకెళ్ళారంటే లైవ్లో చూసినట్టు చెప్పాడు. బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఎవరికైనా అది అర్థమైంది. కానీ అబ్బే, నారసర రక్త చిత్రాన్ని నమ్మేశారు, టీడీపీ చంపారంటే నమ్మేశారు. బట్ కారులో వస్తున్నప్పుడు ఈ నారాయణ యాదవ్ కొంచెం అని అర్థమైంది కదా. బ్రతుకుంటే కష్టం, చంపేశారు. అదేమంటే హెల్త్ ఇష్యూస్లో చనిపోయాడు. అయ్యో నారాయణ యాదవ్ చనిపోయాడా అంచుకెళ్ళి అటెండ్ అయ్యారు. ఎవరు? జగన్ దంపతులు. ఫస్ట్ మరణం. అంటే దానికన్నా ఇంకోటి ఉంది. 2019 సెప్టెంబర్ 3న కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, వయసు 57 సంవత్సరాలు. ఈ శ్రీనివాసరెడ్డి పరమేశ్వర రెడ్డి బావబామర్దుడు. ఈ పరమేశ్వర రెడ్డిని వివేకానంద హత్య కేసు సంబంధించి అనుమానితుల లిస్టులో పెట్టి అప్పుడు ఏర్పడిన స్పెషల్ టీం విచారించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇతను చనిపోయాడు, శ్రీనివాసరెడ్డి. యాక్చువల్లీ ఇతను కూడా అటెండ్ కావాలి. బట్ ఏమని చెప్పినాడు? 2 పేజీల లెటరు. ఏంటి ఆ లెటరు? ఈ సిట్ ఇన్స్పెక్టర్ ఎవరుతున్నారో అతను నన్ను వేధిస్తున్నాడు, అందుకే చనిపోతున్నాను లెటర్ రాసి. ఆ లెటర్లో ఉన్నటువంటి అక్షరాలు ఆయనవి కాదు, వేరే వాళ్ళు రాశారు. ఇతను చనిపోయారు. ఈ శ్రీనివాసరెడ్డి పోస్ట్ మార్టం చేసినప్పుడు లివర్కి కిడ్నీకి మధ్య పౌచ్ లాంటిది ఉంటుంది. ఆ భాగంలో బ్లడ్ ఆనవాళ్ళు ఉన్నాయి. మామూలుగా ఇలా ఆత్మహత్య చేసుకుంటూ ఉండవు. అతను కొట్టి చంపారు. బట్ నో కేస్, వదిలేశారు. నారాయణ యాదవ్ కేసు లేదు, వదిలేశారు. నెక్స్ట్ 2022 జూన్ 9 కల్లూరి గంగాధర్ రెడ్డి. ఇతను ఎవరు? ముందు సిబిఐలకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి 10 కోట్లు ఇస్తాం అబ్బాయి నీకు, నువ్వే వివేకానంద రెడ్డిని చంపానని చెప్పేసి ఒప్పుకో, లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్నారు. బట్ నా వల్ల కాలేదు ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చి ఏమన్నాడు? లేదు సిబిఐలు నచ్చదలా చెప్పించారన్నారు. ఒరే నిజమేంటి అబద్ధం ఏంటి మరలా చెప్పురా బొబ్బరేటప్పటికి చనిపోయాడు. అతని నేచురల్ డెత్ అన్నట్టు. బట్ అది కూడా అన్నేచురల్, అసహజ మరణమే. నో కేస్. నెక్స్ట్ ఎన్నైనాయండి ఇప్పటికి? నారాయణ యాదవ్, శ్రీనివాసరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, గంగాధర్ రెడ్డి. ఇక మొన్న డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. అతను ఏం చెప్పాడు? వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి రమ్మన్నారు, వెళ్ళాను. ఆడ వెళ్ళి చూస్తే మొత్తం రక్తం మడిలో ఉన్నాడు, భయంకరంగా నరికేసి ఉన్నారు. అది చూడండి హత్య నాకు అర్థమైంది. ఎవరెవరు ఉన్నారు అక్కడ? దాన్ని ఆయన చెప్పింది ఏంటంటే శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డి, వీళ్ళే వివేకానంద రెడ్డి గుండెపడితో చనిపోయని చెప్పి నన్ను పిలిపించారు. బట్ అక్కడ చూస్తే మొత్తం రక్తం మడిలో ఉన్నాడు, అది హత్య నాకు అర్థమైంది అన్నాడు. మొన్న 36 సంవత్సరాలు ఇతను చనిపోయాడు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. అతను ఏదో ట్రీట్మెంట్ అందుతుందన్నారు. మళ్ళీ 3 రోజులకి పాపం చనిపోయాడు అని చెప్పేసి అన్నారు. చనిపోయాడు. ఎంత దారుణంగా అంటే పాపం ఆయన బాడీ అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. దెన్ ఏంటంటే అప్పటికి 4 మరణాలు. ఇతను వచ్చేసి విట్నెస్ అన్నట్టు. అత్యంత కీలకమైంది 2020 అక్టోబర్ 3న ఎర్రగంగిరెడ్డి, వైఎస్ జగన్ వాళ్ళ సొంత మామ, అంటే పిల్లనిచ్చిన మామ, భారత్ వాళ్ళ నాన్నగారు. ఎర్రగంగిరెడ్డి ఆసుపత్రి నుంచే మెడికల్ కిట్లు, మెడికల్ బ్యాచ్ అంతా వెళ్ళారు. ఇది వివేకానంద రెడ్డికి డ్రెస్సింగ్ చేయడానికి. అంటే ఈయనకి హత్య జరగకుండా ముందన్నా తెలిసి ఉండాలా, హత్య జరగకుండా మొత్తం చెప్పి ఉండాలా. బట్ ఆయన చనిపోయాడు. ఆయన కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల అంటున్నారు. బట్ అది కూడా డౌటే. ఎందుకు? ఇదిగో ఇప్పుడు వాచ్మెన్ రంగన్ ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు వచ్చాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? మా నాన్నని పోలీసులు వేధిస్తే చనిపోయారని చెప్పి సాక్షిలో వైసీపీ వాళ్ళు అంటారు. మా నాన్న ట్రీట్మెంట్ అందాక చనిపోయాడు నేనంటాను, ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇచ్చే మెడిసిన్లో తేడా జరిగి చనిపోయాడు నేనంటాను, కేసు ఫైల్ చేయండి అన్నాడు. నిజం అబద్ధం ముందు నిర్ధారణ మనకు రావాలి అన్నప్పుడు సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి
కడప జిల్లా ఎస్పీ ఎవరైతే అశోక్ కుమార్ సిట్ ఏర్పాటు చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అందులో 2 డిఎస్పీలు, 2 ఎస్ఐలు, 3 సిఐలు, 10 మంది కానిస్టేబుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరైతే చనిపోయారో గంగాధర్ రెడ్డి కావచ్చు, నారాయణ యాదవ్ కావచ్చు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఈసి గంగిరెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, అండ్ రంగన్న, ఈ 6గురికి సంబంధించి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా చనిపోయింది, ఎక్కడెక్కడ చనిపోయింది, అసలు వాళ్ళకి పోస్ట్ మార్టం చేశారు లేదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది ఏంటి, అసలు కేసులు ఎక్కడ నమోదైన లేదా, మొత్తం ఇప్పుడు బయటికి తీయాలి. ఐఎమ్ షూర్ అండి, ఏపీ ప్రభుత్వం మాత్రం ఈసారి మాత్రం ఈ విషయం చాలా సీరియస్గానే ఉంది. ఇంకొకరు కూడా చనిపోకుండా వివేక్ నగర్ హత్య కేసు సంబంధించి దోషులు ఎవరు అన్నది కోర్టు ముందు ఉంచారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను.